నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం. దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ప్లానింగ్ అంటే ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఇది. బా వైసీపీ భలే చేసిందండి అని చెప్పుకునేలాగా వాళ్ళు ఫీల్ అయ్యేలాంటి ఒక అంశం అయితే ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంది. దేని గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? ఇదే ఉర్సా గురించి. ఎస్, ఉర్సా అనేటటువంటి ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నమాట. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. ఇదిగో కంపెనీ లోగో ఇదనమాట. మేము 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడి ద్వారా మీకు దాదాపు 2,000 ఉద్యోగాలు వస్తాయి. ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముందుకొచ్చింది. ఇక అంతే, వెంటనే కాట్లకు ఒక్కలాగా మీద పడిపోయారు. అసలు ఉర్సానా అర్సానా, ఈ ఉర్సా అర్సానా దాని మీద రకరకాలుగా ప్రొనౌన్సియేషన్ మీద సరే అదో గొడవ జరుగుతుంది. సరే, అందరికీ తెలిసింది ఉర్సా పేరు కాబట్టి ఉర్సాలోనే మనం మాట్లాడుకుందాం. అసలు ఊరు పేరు లేని కంపెనీ, దీనికలా భూములు ఇస్తారు, అది కూడా విశాఖపట్నంలో. ఎకరం 50 కోట్ల విలువ చేసే విశాఖపట్నంలో అంట 50 కోట్ల రూపాయల విలువ చేసే భూములు కాపులపాడు ప్రాంతంలో ఉన్నాయట. మరి ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారో అర్థం కాదు. 50 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూముల్ని కట్టబెడుతున్నారు. రోజా పరిభాషలో అయితే మొత్తంగా 600 ఎకరాలంట. ఆడికి తిప్పి కొడితే 60 ఎకరాలు కూడా 600 ఎకరాలు కట్టబెడుతున్నారు. అద్దె ఇద్దని చెప్పేసి పెద్ద ఎత్తున రచ్చారభస చేసేసారు. సరే, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు రచ్చారభస చేశారు, వాళ్ళ పేపర్లో వచ్చింది, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలే కొంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వాళ్ళ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందో తెలుసుకునడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడవచ్చు. ఇదే అంశం జాతీయ స్థాయికి పాకింది. జాతీయ స్థాయి పత్రికలు, జాతీయ స్థాయి జర్నలిస్టులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలు లాంటి వాళ్ళు, ఇక లోకల్గా ఉన్నటువంటి ప్రొఫెసర్లు, మేధావులు, జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు అందరూ ఏకమైపోయి ఇదేం దుర్మార్గం, ఇదేం చండాలం, అది ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం అయితే మొదలుపెట్టారు. ఇందులో వైసీపీ పక్కా ప్లానింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం అయితే మీకు చేయబోతున్నాను. ఆ తర్వాత నిజాలు కూడా పూర్తిగా చెప్తాను అనమాట. ఇందులో ఎక్కడ మొహమాట పడక్కర్లా. ఒక్కసారి మనం చూసినట్టయితే ఇదిగోండి, వైర్ అనేటటువంటి పత్రికలో కథనం వచ్చింది. వైర్ అంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిదే, ఒక క్రెడిబిలిటీ ఉన్నది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కొంత వ్యతిరేకమైనది. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి వాళ్ళ తప్పుల్ని ఎండగట్టేటటువంటి పత్రిక, వెబ్సైట్ అని చెప్పేసి పేరుంది. అలాంటి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి కథనం అయితే వచ్చేసింది. నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డ్, హౌ ఏ 2 months old ఫోమ్ ల్యాండెడ్ ఏ multi-crore డీల్ విత్ ఆంధ్ర గవర్నమెంట్ అని చెప్పేసి ఒక కథనం అయితే ఇచ్చారు. ఆఫీసే లేదట, 2 నెలల వయసేనట, ట్రాక్ రికార్డే లేదట, ఇవేమీ లేకుండా ఇచ్చేశారని చెప్పేసి వైర్లో ఒక కథనం అయితే వండివార్చేశారు. ఇక దాన్ని పట్టుకొని అంటే వాళ్ళ పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో మనం చెప్పే ప్రయత్నం అనమాట. మరి ఇదే వైర్ పత్రిక కనీసం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు కనీసం ఒక్క కామెంట్ కూడా చేయలేదు అప్పటి గవర్నమెంట్ మీద అని చెప్పేసి కూడా ఇటుపక్క నుంచి కొన్ని కౌంటర్లు వచ్చాయి. సో ఆ నేపథ్యంలోనే దీన్ని పట్టుకొని ప్రశాంత్ భూషణ్, ద గ్రేట్ ప్రశాంత్ భూషణ్, లాయర్, అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన కూడా సేమ్ అదే పెట్టి ఇక్కడ ఏకంగా దానికి కొంత కిక్ బ్యాక్స్ ఏమన్నా అందాయా, సేమ్ నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి ఈ వైర్లో ఉన్నటువంటి కథనం దాన్నే హెడ్డింగ్గా పెట్టి కిక్ బ్యాక్స్ ఏమన్నా అందాయా, లేదంటే కనెక్షన్స్ ఏమన్నా అఫీషియల్స్తో ఉన్నాయా, పై వాళ్ళతో ఉన్నాయని చెప్పేసి కొంత క్వశ్చన్ మార్కులు కూడా ఇచ్చి ఇంకొంచెం మసాలా ఉండే ప్రయత్నం చేశారు. వైర్ ఎంటర్ అవుద్ది, ఏంటి ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఎంటర్ అవుతారు, ఇంకా లోకల్గా ఉన్న ప్రొఫెసర్లు ఎంటర్ అవుతారు, మేధావులు ఎంటర్ అవుతారు, సీనియర్ జర్నలిస్టులు ఎంటర్ అవుతారు, అందరూ ఎంటర్ అయిపోయి గబ్బు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు అసలు నిజాలకు వద్దాం, అసలు వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా ఈ కంపెనీకి ట్రాక్ రికార్డ్ లేదా అంటే మరి ఇదే కంపెనీ జనవరిలో అనుకుంటాను
తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. దావోస్లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మాకు తెలంగాణలో కూడా సేమ్ పెట్టుబడితోటి, సేమ్ అదే 5,000 కోట్ల రూపాయలతోటి మేము తెలంగాణలో కూడా ఒక పెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం, మాకు దాదాపుగా 50 నుంచి 60 ఎకరాల భూమి కావాలని చెప్పేసి వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకుంది. మరి ఇది ఎవరో ఎందుకు ప్రశ్నించలేదు, ఎవరో ఎందుకు మాట్లాడలేదు, ప్రశాంత భూషణ్ ఎందుకు మాట్లాడలేదు, వైర్ ఎందుకు కథనంగా ప్రచురించలేదు? అబ్బే అసలు దీనికి అసలు ఏమాత్రం అనుభవం లేదు, ట్రాక్ రికార్డ్ లేదు, అది లేదు, ఇది లేదు, డబ్బులు లేదు, దశకం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎలా ఇస్తుంది, ఎలా MOU కుదుర్చుకుంటుందని చెప్పేసి ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్ర గవర్నమెంట్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడే అసలు కథ అంతా ఉంది. అంటే వైసీపీ వెనక నుంచి ఆడిస్తున్నటువంటి డ్రామా, వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళ అద్భుతమైనటువంటి ఎగ్జిక్యూషన్ స్కిల్స్ అని చెప్పేసి అర్థం కావట్లేదా? ఎస్. ఏమంటారు? ఈ సంస్థకి 99 పైసలకే మీరు ఎకరాల కొద్ది భూమి ఎలా కేటాయిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం చూద్దాం. 99 పైసలకి ఎకరాల కొద్ది భూములు ఎకరా 99 పైసలకే కేటాయించింది వేళకు కాదు. ఇదే ఎంత తెలివిగా బదనాం చేసే ప్రయత్నం చేస్తుంటారంటే, TCSకి ఇచ్చారు 99 పైసలకే ఎకరా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉర్సాకి కాదు ఇచ్చింది, TCSకి ఇచ్చారు. ఉర్సాకి దాదాపు 60 ఎకరాలు సుమారు అవసరమైతే అందుట్లో 56.5 ఎకరాలేమో ఎకరం 50 లక్షలకే కాపులపాడు దగ్గర ఇచ్చారు. మిగిలిన 3 ఎకరాలు 4 ఎకరాలు ₹1,00,00,000 చొప్పున, ఎకరం ₹1,00,00,000 చొప్పున మధురవాడ దగ్గర ఇచ్చారు. మరి ఇందులో 99 పైసలు అనేటటువంటి గొడవ ఎందుకు వచ్చింది? ఎక్కడొచ్చింది? వాళ్ళు క్లియర్గా లెటర్లో మెన్షన్ చేశారు, కావాలంటే డాక్యుమెంట్లు కూడా పంపించారు, చూసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది. గొడవంతా ఎక్కడది? ఊరు పేరు లేని కంపెనీ. ఊరు పేరు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దావోస్లో చేసుకుంటుంది? మరి అక్కడ తెలంగాణలో ఎవరు మాట్లాడట్లేదు, అన్ని చెక్ చేసుకున్నారు కదా, వాళ్ళకి నిజాలు తెలుసు కదా, ఎందుకు మాట్లాడట్లేదు? సరే వీళ్ళంటే గడ్డి తిన్నారు, అది చేశారు, ఇది చేశారు అంటారు, మరి వాళ్ళు కూడా గడ్డి తిన్నారా? అలాంటప్పుడు వాళ్ళని కూడా కామెంట్ చేయాలి కదా. లేదు అంటే దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది, దానికి ఆర్థికంగా బలమైనటువంటి పునాదులని అన్నీ ఉన్నాయి. ఆ పాచిక పారల నెక్స్ట్ ఏం చేశారు? 99 పైసలకే అని చెప్పేసి గొడవ చేశారు. 99 పైసలకి వీళ్ళకి ఇవ్వాల, TCSకి ఇచ్చారు. వీళ్ళకి 3 ఎకరాలేమో ఎకరం ₹1,00,00,000 చొప్పున ఇచ్చారు. మిగతా 56 ఎకరాలేమో ఎకరం 50 లక్షల చొప్పున అలా 2 చోట్ల విడివిడిగా ఇచ్చారు. IT కంపెనీకో ₹1,00,00,000 చొప్పున, డేటా సెంటర్కి 56 ఎకరాలేమో పెద్ద ఎత్తున కావాలి కాబట్టి అక్కడ 50 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ 2 బోగస్ అని తేలిపోయాయి. ఇదే ఉర్సా అనేటటువంటి కంపెనీ అమెరికన్ కంపెనీ. ఈ కంపెనీ అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలంటే డైరెక్ట్గా మేము అమెరికాలో ఉన్నామండి, హెడ్ ఆఫీస్ అమెరికాలో ఉందండి, మేము అక్కడి నుంచి పెట్టుబడి పెడతామంటే కుదరదు. ముందు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాలి, చిన్నదో పెద్దదో ఒక ఆఫీస్ తీసుకోవాలి, కనీసం ఒక ₹10 లక్షల విలువ చేసేటటువంటి విధంగా వాళ్ళు పెట్టుబడి ప్రాథమికంగా పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు కుదుర్చుకునే MOUలు, ప్రభుత్వం యొక్క సహకారం, వాళ్ళు ఇచ్చేటువంటి భూములు, మిగతా అంశాల ఆధారంగా ఓ పెద్ద ఆఫీసు కట్టుకోవడం, పెద్ద ఆఫీసు కొనుక్కోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. మరి అలా అనుకుంటే కియా వచ్చింది. కియాకి అసలు అడుగుపెట్టే సమయానికి అసలు ఆఫీసే లేదు. కియాని అనుమానిస్తామా? ఎంత పెద్ద కంపెనీ అనంతపురంలో పెట్టారో తెలియదా? ఇంకా విస్తరణ కూడా జరిగేదే, జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం వెళ్ళిపోయింది. ఇక ఈ కంపెనీకి సంబంధించి అసలు ఏమి ఆర్థిక మూలాలు లేవు, ప్రమోటర్లంతా అసలు ఏమీ లేని వాళ్ళు, అద్దీ ఇది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు క్లియర్గా లెక్కలతో సహా ఇచ్చారు, ఇదిగో మా కెపాసిటీ ఇదే అని చెప్పేసి. ఒకసారి ద నెట్వర్త్ ఆఫ్ ద ప్రమోటర్స్ ఈజ్ యాన్ అనేటటువంటి అంశం, మెన్షన్ బిలో అనేటువంటి అంశం ఒకసారి మనం చూసినట్లయితే, ఈ ప్రమోటర్స్ లిస్టు ప్రధానంగా ఈ 4 చూద్దాం. జయశేఖర్ తాళ్ళూరి 2,584 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో చూసినట్టయితే ఆయన నెట్వర్త్. ఆ తర్వాత హరీష్ కోయ 924.67 కోట్ల రూపాయలు. అదేవిధంగా సతీష్ అబ్బూరి 62.98 కోట్ల రూపాయలు. కౌశిక్ పెందుర్తి 191.31 కోట్ల రూపాయలు. ఈ రకంగా నెట్వర్త్ ఉంది. ప్రభుత్వం యొక్క సహకారం ఉంటే, వాళ్ళు భూములు ఇస్తే, వీళ్ళ
పెట్టుబడులు వేరే రూపంలో తీసుకోవచ్చు, ప్రభుత్వం దగ్గర నుంచి లోన్ లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్లు తీసుకోవచ్చు. ఇలా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు 5,000 కోట్లు సమీకరించుకొని తీసుకొచ్చి పెట్టేట్టున్న అవకాశం ఉంటుంది. పైగా వీళ్ళు చేసుకున్నటువంటి MOU ప్రకారం, ఒప్పందం ప్రకారం మొదటి ఫేజ్ ఇంత, రెండో ఫేజ్ ఇంత అని చెప్పేసి కొన్ని అంశాలు అయితే మనకు క్లియర్గా తెలుస్తున్నాయి. వచ్చే 2 ఏళ్లలో వాళ్ళు అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వాళ్ళు చెప్పినట్టుగానే పెద్ద ఎత్తున 2,000 వరకు ఉద్యోగాలు, 2,000 మంది వరకు ఉద్యోగాలు వచ్చేట అవకాశం ఉందట. ఆ సంఖ్యలో కనుక ఉద్యోగాలు కల్పించకపోతే, అక్కడ పనులు జరగకపోతే, భూమిని తీసుకొని వాళ్ళు ఖాళీగా పెట్టుకున్నా, ఇంకే ఇతర అవసరాల కోసం వాడుకోవాలని ప్రయత్నించినా సరే నిర్దాక్షిణ్యంగా ఈ 3 ఎకరాల కోసం ఒక్కొక్క ఎకరంకి ₹1,00,00,000 చొప్పున ₹3,00,00,000, అదేవిధంగా అక్కడ 56 ఎకరాలు ఉంది కదా, ఒక్కొక్క దానికి 50 లక్షల చొప్పున కడతారు కదా, ఆ డబ్బు ప్రభుత్వం మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వకుండానే వాళ్ళని వెంటనే ఇక పోండి సర్దుకోండి అని చెప్పేసి పంపించినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా ప్రభుత్వానికే రైట్ ఉండేలాగా, ప్రభుత్వాందే పైచేయి అయ్యేలాగా అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు. మేము భూమి తీసుకున్నాం, చేద్దాంలే, చూద్దాంలే అంటే కుదరదు. కాల పరిమితి 2 ఏళ్లే. 2 ఏళ్లలో మీరు అక్కడ కంపెనీ ఏర్పాటు చేసి ఒక పురోభివృద్ధి సాధించాలి, ఒక ప్రోగ్రెస్ అనేది కనిపించాలి. కనిపించకపోతే, ప్రోగ్రెస్ చూపించలేకపోతే మీరు కట్టిన డబ్బు, భూమి కోసం కట్టిన డబ్బులు కూడా తిరిగి వెనక్కి ఇవ్వకుండా అక్కడి నుంచి తరిమేసేటటువంటి ఛాన్స్ అయితే ప్రభుత్వానికి ఉంది. అయినా సరే దీని మీద అనేక రకాలంటే విషయ ప్రచారం. వాళ్ళకి ఆ సామర్థ్యం లేదంటారు, వాళ్ళకి 99 పైసలకే ఇచ్చారంటారు, ఊరు పేరు లేని సంస్థ అంటారు. ఊరు పేరు లేని సంస్థతోటి సార్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదో కేసు నుంచి చిన్ని ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండు, క్లాస్మేట్, బిజినెస్ పార్ట్నర్ అంటారు. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? గబ్బైపోతాడని తెలీదా? పైగా దావోస్లో కుదుర్చుకున్నారు ఒప్పందం. వాళ్ళు దావోస్ వరకు వెళ్ళారంటే ఆ మాత్రం ఊరు పేరు లేని కంపెనీ వెళ్తాయా? ఎస్, అక్కడ ఒక 5,000 కోట్లు, ఇక్కడ ఒక 5,000 కోట్లు, మొత్తం 10,000 కోట్లు ఇండియాలో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు AI డేటా సెంటర్స్ రూపంలో. సరే, తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల మీద ప్రేమతో చెరో 5,000 కోట్లు అని చెప్పేసి పెట్టుబడి పెడుతున్నారు. ఇందులో మీకు వచ్చిన నొప్పి ఏంటి? నిజంగానే అసలు ఊరు పేరు అనేది CII కన్వెన్షన్ అని చెప్పేసి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది కదా, అందుట్లో వచ్చిన ప్రతినిధులు, IPAC ప్రతినిధులు CII కన్వెన్షన్లో కూడా భోజనాల కోసం కొట్టుకున్న తీరును చూశారు. అవి చూస్తుంటే ఊరు పేరు లేని బ్యాచ్ ఎలా ఉంటుందో అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంత క్లియర్గా వాళ్ళు నిన్న అంటే పారదర్శకత అనే అంశం మీద మనం మాట్లాడుకుంటే, ఇదే సంస్థతోటి, అందులో ఉన్న ప్రమోటర్స్ తోటి, అందులో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ తోటి కేవలం మీడియా రిపోర్టర్స్ కొరకు ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేశారు. ఆ లింక్ ఇచ్చేశారు. మేము ఫలానా ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం, మా ప్రశ్న అని చెప్పేసి డైరెక్ట్గా ప్రశ్న అడగొచ్చు. అలా నిన్న బోలెడు మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకున్న నెట్వర్క్ ఏంటి, వాళ్ళకున్నటువంటి పెట్టుబడి సామర్థ్యాలు ఏంటి, వాళ్ళకున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి, మొత్తం అంతా సోలసోలని చేశారు కదా. ఆ తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని ఇలాంటి డీటెయిల్స్, వివరాలు మొత్తాన్ని పత్రాల రూపంలో ఇచ్చే ప్రయత్నం చేసింది కదా. అదే సంస్థ బాబు మాకు 99 పైసలకు ఇవ్వలేదండి, మా దగ్గర నుంచి 3 ఎకరాలు ₹1 కోటి చొప్పున, ఇంకో 56 ఎకరాలేమో 50 లక్షల చొప్పున వసూలు చేశారని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకుంటుంటే ట్రాక్ రికార్డ్ లేదు, ఫ్రీగా ఇచ్చారు, ఏంటో ఫ్రీగా ఇచ్చేది. కాబట్టి ఉర్సా అనేటటువంటి కంపెనీ పెద్ద ఎత్తున విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతుంటే దాన్ని అడ్డుకోవాలి, అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించకూడదు, అవకాశాలు రాకూడదు. మనల్ని గెలిపించినటువంటి విశాఖపట్నంలో ప్రజలు సుఖంగా ఎందుకు ఉండాలి, ఆ నగరం నాశనం అయిపోవాలనేటువంటి దుర్మార్గపు బుద్ధితోటి అనేక రకాల ప్రయత్నాలు, విష ప్రయత్నాలు, అందుట్లో భాగంగా పెద్ద పెద్ద పత్రికలు, పెద్ద పెద్ద అడ్వకేట్లు, పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ రంగంలోకి దిగుతారు. నేషనల్ మీడియా వరకు తీసుకెళ్లి రచ్చ చేసే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఏ పాయింట్ అన్నా కనిపించిందా? నిజంగా తప్పుడుదైతే నిన్న వాళ్ళు ఎందుకు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు? అడగండి, మీ ప్రశ్నలు అడగండి, మేము సమాధానం చెప్తాం అని చెప్పేసి ఎందుకు అంటారు? దాచే ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్కి ఆ రోజులో 130 ఎకరాల పైచిలకు, 150 ఎకరాలు అనుకుంటా, బహుశా 150 ఎకరాలు అంతకన్నా పైచిలకు ఇచ్చారు. మరి అంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించాడు. ఎంతకిచ్చాడు?
తెలియదు. ఇంతవరకు ఆ వివరాలు కూడా ఎక్కడ పెద్దగా తెలిసిన దాఖలాలు కూడా లేవు. కానీ ఇక్కడ క్లియర్గా ఎకరం ఎంత, ఇన్ని ఎకరాలు మాత్రమే అని చెప్పేసి క్లియర్గా ఉన్న నేపథ్యంలో ఇంకా విమర్శలు, అవాకులు చెవాకులు. సో ఈ అంశాన్ని రచ్చ చేయటంలో మాత్రం అద్భుతంగా వైసీపీ సక్సెస్ అయింది. పెద్ద పెద్ద వాళ్ళని దింపటంలో అద్భుతంగా వైసీపీ సక్సెస్ అయింది. పెద్ద పెద్ద పత్రికల్ని, పేరున్న పత్రికలను దించడంలో అద్భుతంగా వైసీపీ సక్సెస్ సాధించింది. కానీ నిజాలు బయటకు రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయింది. మరి ఈ నిజాలన్నీ బయటకు వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లు, అందుట్లో వివరాలు ప్రతి ఒక్కటి ఇంకా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. మరి అవన్నీ చూసిన తర్వాత ఇంకేమైపోతారో చూడాలి. మరి ఇవన్నీ బయటకు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.